నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్యపై బలిజ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీకృష్ణదేవరాయల జయంతిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం బలిజ సంఘాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డాయి. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి విషయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేస్తున్న విమర్శలు నిరాధారమని స్పష్టం చేశాయి. బలిజలంతా ఐక్యంగా వస్తే పదవి ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారే తప్ప ఆమె ఎక్కడా అడ్డుకోలేదన్నారు. ఆళ్లగడ్డలో వర్గ రాజకీయాలే తప్ప కుల రాజకీయాలు లేవని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. జనసేన పార్టీ సమస్యలు ఉంటే మీ పార్టీ నాయకులతో మాట్లాడుకోవాలే కానీ బలిజ సంఘం పేరును లాగొద్దంటూ మైలేరి మల్లయ్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మల్లయ్య గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నువ్వు కూడా రాజకీయానికి వచ్చా కానీ నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? ఒకప్పుడు గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి ఏదో జనసేన తరఫున పదవి వచ్చింది కానీ నువ్వు విచ్చలవిడిగా మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికీ నీ రూట్ మార్చుకొని నువ్వు పల్లెవంశీని అయితే ఆ రోజు పల్లెడే పోటీ చేసింది చిత్రేపల్లి పంచాయతీలో. పోటీ చేసావు, ఎవరి మీద? పల్లెడి మీద పోటీ చేసావు. నువ్వు కూడా ఆ రోజు అవతల కొండేటి మీద పల్లెడు పోటీ చేసి పల్లెడి మీద మళ్ళీ నువ్వు పోటీ చేసావు. నువ్వు పల్లె కులాన్ని వచ్చి పల్లెలందరూ ఖండిస్తున్నారని మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇట్లే మాట్లాడి మన వాళ్ళంతా చిరంజీవి నాశనం పెట్టారు. ఇప్పుడు ఈ పద్ధతి మీరు మార్చుకొని వాళ్ళు ఏం చెప్పినారు, అందరితో కలిసిమెలిసి ఉండాలని కూటమి ప్రభుత్వం సిద్ధాంతం. అది నువ్వు ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నావు, నువ్వు జనసేనలో ఎంట పెట్టుకుంటున్నావు, పోతున్నావు, నీ కార్యక్రమాలు చేసుకుంటావు, నువ్వు హైలైట్ అవుతున్నావు. ఈ రోజు ఏదో అదృష్టవాన్ని వచ్చింది అని నువ్వు విధేయగా మంచిది కాదు మల్లయ్యగా, నేను విధేయతగా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు నుంచే నువ్వు కొంచెం తగ్గించుకొని కులానికి చెడ్డ పేరు రాకుండా నీ లెవెల్ ఎంతో తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ నువ్వు చేసే ఇట్లాంటి మీ జనసేన పార్టీ వాళ్ళు చేసే ఈ విధ పనులకు పార్టీకి ఎంత అంటే పవన్ కళ్యాణ్ కూడా చెడ్డ పేరు అవుతాయి. ఆయన భవిష్యత్తు దండి ఉంది, చిన్న వయసు, రాబోయే కాలంలో ఆయన ఎదుగుదల కూడా చూడాలని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీ పద్ధతులు మార్చుకొని మన లెవెల్ ఎంతవరకు అంత ఉంటే బాగుంటుంది. మరొకసారి మల్లయ్య గారికి విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన కృష్ణదేవరాయల యొక్క జయంతి కార్యక్రమంలో తాలూకాలో ఉన్న అన్ని పార్టీల బలిజ వంశీయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా కృష్ణదేవరాయలకు నివాళులర్పించడం కూడా జరిగింది. కానీ మధ్యలో జనసేన తాలూకా సమన్వయకర్తగా ఉన్న మైలేరి మల్లయ్య గారు తనకేదో తన భార్యకు మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చిందట పార్టీ తరఫున. కానీ మాకు ఎవరికి చెప్పలేదు. ఆయనకు ఎందుకు వచ్చిందో ఆయన పార్టీ తరఫున ఆయనకే సంబంధం. కానీ ఈ కార్యక్రమంలో ఆయన బల్యలందరూ వందల మంది బల్యలు సమకూడిన ఒక కార్యక్రమంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏదంటే మేము బల్యలము, మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చింటే ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు భూమా అఖిలపై అడ్డుకుంటున్నారని ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఆమెకు ఇది అడ్డగించడానికి సంబంధం అనేది రుజువు తెలిసి ఆమె ఏమైనా చేస్తానంటుంది. కాబట్టి మల్లయ్య గారికి ఒక విన్నపం ఏమంటే, నీవు జనసేన తరఫున మార్కెట్ యార్డ్ చైర్మన్ తెచ్చుకున్నావు, అంతేగాని బల్జోళ్ళకని రాలే. బల్జోళ్ళకనైతే సీనియర్ బల్జోళ్ళు తాలూకాలో ఎంతమంది ఉన్నారు. కాబట్టి నువ్వు రాజకీయం చేసుకుంటే నువ్వు జనసేన రాజకీయం చేయి. తాలూకాలోని బల్జోళ్ళ కల్లా చెడ్డ పేరు కావాకు. ఎందుకంటే అన్ని పార్టీలలో బల్జోళ్ళు ఉన్నారు, నిన్న అన్ని పార్టీలలో కలిసినారు. కాబట్టి వచ్చిన బల్జోళ్ళ మర్యాద పోగొట్టకుండా, వాళ్ళ విలువలు పోగొట్టకుండా నీ కార్యక్రమం ఏదో చేసుకుని నీకు అవసరం అంటే మీ జనసేన నాయకులు తోలుకొచ్చుకొని మీరు మీటింగ్లు పెట్టుకుని ఎమ్మెల్యేని నిందించని తర్వాత కథ వేరు. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య విషయం ఏం చెప్పిందంటే, మీ బల్జోళ్లకు నేను చైర్మన్ పదవి ఇప్పించదలుచుకున్నాను, తాలూకాలో మీరందరూ కూర్చొని మీకు నచ్చిన మనిషిని ఏర్పాటు చేసుకుని నాకు పేరు ఇచ్చి నేను పై నుంచి మీకు మార్కెట్ ఇచ్చాను, బల్జోళ్ళకే ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చింది. కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు. కాబట్టి మల్లయ్యకు చెప్పడం ఏమంటే, నీ అవసరాల కోసము కులాన్ని వాడుకోకూడదు. నీ అవసరం కులాన్ని వాడుకొని కులానికి చెడ్డ పేరు తేకూడదు. కుల రాజకీయాలు ఆళ్లగడ్డ తాలూకాలో ఎప్పుడూ లేవు. ఎప్పుడున్నా రెండు వర్గాలే ఉన్నాయి. కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ మన బల్జోళ్ళు రాజకీయం చేసుకుంటా పనులు జరుపుకుంటున్నారు. ఈ రోజు ఆ పార్టీ వాళ్ళకు ఈ పార్టీ వాళ్ళకు చెడ్డదానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కాబట్టి మేము ఖండిస్తున్నాము నిన్ను. కాబట్టి ఎప్పుడే కానీ ఇలాంటి మాట్లాడుకోకుండా నువ్వు నేర్చుకొని నీ కుల రాజకీయాలు ఇచ్చిపెట్టి నీ రాజకీయం ఏమిటో చేసుకొని మేము మా సభాముఖంగా విన్నవిస్తున్నాం. అంతే. దినోత్సవ వేడుకలు మా బలిజ సంఘం తరఫున భారీగా నిర్వహించారు. వేడుకలుగా ప్రభుత్వం తరఫున చేపట్టాలని అందరినీ పిలవడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన పార్టీలోని మల్లారి మల్లయ్య మా సంఘంలో అందరినీ పిలంపి ఇక్కడికి నాకు ఒకటి చెప్పి ఇక్కడ అందరినీ ఆయన మార్కెట్ యార్డు చైర్మన్ గా ఇవ్వలేదని ఎమ్మెల్యే గారిని మాకు ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు. ఒక మహిళకు మార్కెట్ యార్డు చైర్మన్ వస్తే అడ్డగించుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏమంటే, మా ఎమ్మెల్యే గారు
సంఘంలో ప్రతి ఒక్కరు ఆరు మండలాల నుంచి అందరూ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఒకరి నిర్ణయం చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ మేము ఆ నిర్ణయంలో ఉన్నాము. ఆవబోయిన చెత్త వేడుకలకు పిల్లంపి వీళ్ళందరినీ తప్పుదారి పట్టించి మహిళలకు అన్యాయం చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవి కూడా అడ్డపడతారని చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు చేసుకోవాల్సిన పని తెలుగుదేశం పార్టీలో కూటమి కావచ్చు. కానీ మా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు. మేము కూడా అడిగాము. మా 6 మండలాల్లో మాకు ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే, మేము అట్లా మేము అందరూ ఖచ్చితంగా ఉండి చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీరందరూ మాట్లాడుకొని నాకు పేరు ఇవ్వడం అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల భవనాలు 6 మండలాల్లో అన్ని మండలాల్లో స్థలం చూసుకొని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు భవనాలు బలి సంఘం భవనాలు కట్టేదానికి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మైలారి మల్లయ్య గారు నువ్వు ఇట్లా జనాలకు సంఘాలకు మన బలి సంఘంలో ఉన్న లీడర్లకు అందరినీ పిల్లంపి నువ్వు ఒక మాట చెప్పి ఇంకొక మాట డైవర్ట్ చేసి ఈ విధంగా చేయడం అస్సలు బాగలేదు. ఇప్పటికైనా గుర్తించి నువ్వు కావాలనుకుంటే జనసేన పార్టీలో ఉండవు, మేము కాదనలేదు. అందరి కూటమి అందరూ కలిసి చేయాల్సిందే. కానీ మా ఏ ఒక్కరిని కూడా నువ్వు పిలిచి మమ్మల్ని మార్కెట్ యార్డుకు మాకు సపోర్ట్ చేయమని ఏ రోజు అడగలేదు. ఏ మండలంలో కూడా ఏ నాయకుడు కూడా పిలుచుకురావడం జరగలేదు. ఇవన్నీ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా కోసంగానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడైనా నువ్వు ఇట్లాంటివి తగ్గించుకొని నీకు ఏదైనా కావాలనుకుంటే మీరు జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెచ్చుకొని మాకు కూడా సంతోషమే. కానీ ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దని కూడా నీకు చెప్తున్నాం. నిన్నటి రోజు కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా మన కాపులందరూ వచ్చి జయంతి ఉత్సవాలు జయప్రదం చేశారు. నిన్నటి రోజున ఒక ఆయన మైలేరి మల్లయ్య అని చెప్పి జనసేన సమన్వయకర్త అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ గురించి. అతను ఇచ్చిన స్టేట్మెంట్కు ఇక్కడ జరిగే వాస్తవాలకు చాలా తప్పు. అతను కింద నడచడం లేదు, పైన ఆకాశం నడుస్తున్నాడు. అది పద్ధతి కాదు. ఇక్కడ జరిగే విషయాలు వేరు. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, ఇక్కడ భూమా గంగుల జనసేన అంటే జనసేనలో ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు. జనసేనలో అందరూ కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి. కానీ కులానికి ఆపాదించడం చాలా తప్పు. అది కులాన్ని ఈ విధంగా అతని సొంతానికి ఉపయోగించుకోవడం చాలా తప్పు. ఇరిగేల వాళ్ళు చేశారు, కూటమి ప్రభుత్వం మనకు సపోర్ట్గా చేశారు. వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళు తెచ్చుకోవాలి. అది పద్ధతిగా లేదు. అతను మాట్లాడే విధానము కులానికి ఈ పదవికి సంబంధమే లేదు. అది చాలా పద్ధతి కాదు. అతనికి ఆ స్థాయి రావడానికి కూడా భూమా అఖిలప్రియ చాలా సాయం చేసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగితే ఎలక్షన్ల కంటే ముందు అఖిలమ్మ పక్కన కూర్చోబెట్టుకొని జనసేన సమన్వయకర్త అని చెప్పేసి అతను ఆ స్టేజ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అది గుర్తించుకోలేదు. అతను అడిగినది ఏమిటి? 3 డైరెక్టర్ల పదవి అడిగినాడు. 2 అడిగితే 3 ఇచ్చింది. ఇది మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ పదవిలు జనసేన తరపు ఇమ్మని అడిగితే తర్వాత సొసైటీ అడిగినాడు. సొసైటీలో కూడా మేడం ఇచ్చింది. అది పద్ధతి. కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టుకొని ఏదో జరిగిన కృష్ణదేవరాయలు మల్లయ్య డైవర్ట్ చేసి వేరే విధానికి ఏదో ఎమ్మెల్యే గారు అన్యాయం చేశారని అది తీవ్రంగా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు శోభనారెడ్డి గారు, అఖిలప్రియ గారు కానీ, భువనారెడ్డి కానీ ఎప్పుడైనా పల్లెలు ఏ రోజు కూడా మమ్మల్ని ముందు కూర్చోబెట్టుకొని ముందు కూడా ఇంతకుముందు సొసైటీలో ఏంట్లో మహిళకే దొడ్డిపాటు మన కులస్తుల అఖిలప్రియ మేడం అధికారం ఎమ్మెల్యే గారు కులస్తులు వాళ్ళు ఏ రోజు కూడా చలేదు. కానీ వీళ్ళు చెప్పే మాటలు మీకు ఒకటే విషయం నేను చెప్పేది మల్లయ్య గారు, ఈ విషయం మీరు ఏదైనా నువ్వు అందరికి మన కులానికి అలా కూర్చి మాకేదో అన్యాయం చేస్తున్నారు, నాకు ఇచ్చినారా మార్కెట్ యార్డు మీకు జనసేన వాళ్ళకి బలిజలందరూ మేడం గారికి నేను ఫోన్ చేసి అడిగితే మేము ఇవ్వమని చెప్పినామా, మీకు ఎవరికి ఇచ్చిన బలిజ కులస్తులకే ఇస్తామని చెప్పి మాకు స్వయాన మాట. మీరు ఏ దానికైనా సరే మీరు 6 మండలాలు ఆలోచన చేసి మీరే ఒక వ్యక్తిని మీ కులంలో ఏర్పంచుకొని రండి. నేను ఇవ్వకపోతే ఇష్టం వచ్చిన మాట బల్య కులస్తులు అన్నిటికూ రెడీ ఉన్నాము. వాళ్ళు బల్య కులస్తులు మీటింగ్ ఉంటే బల్య కులస్తులు మీరు డైవర్సిటీ కాబట్టి